ఈరోజు తేకమట్ల మండల కేంద్రంలో రైతులకు యూరియా దొరకక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న ఈ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది తప్ప రైతులకు యూరియా అందించాలి, రైతులను ఆదుకోవాలి, రైతులకు మనోధైర్యం ఇవ్వాలనేటువంటి పద్ధతిని ఆలోచించకుండా నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతుల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు రాస్తారోకో నిర్వహించడం జరిగింది, నిరసన దీక్ష తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు జీవనధారగా ఒక వరప్రధానిగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణ పంట పొలాలకు నీళ్ళిచ్చి రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతులకు ఒక విశ్వాసం కలిగించినటువంటి కేసీఆర్ గారి మీద దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి సాంకేతిక చిన్న కారణాన్ని చూపెట్టి ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ వేసి మొన్ననే ఘోష్ కమిషన్ వేసి 2 సంవత్సరాలు లీకుల మీద లీకులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు శాసనసభ పెట్టి రైతుల సమస్య చర్చించకుండా అకాల వర్షాలకు రైతులు మునిగినటువంటి పంట పొలాల గురించి మాట్లాడకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేయడం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి బేషరతుగా క్షమాపణ చెప్పి పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ 10 సంవత్సరాలలో పేద ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి, తెలంగాణ రాష్ట్రం బాగుండాలని ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, అడగకుండానే రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు, ప్రతి పంట పొలాలకు నీళ్ళు ఇచ్చిండు, రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇచ్చిండు, కొనుగోలు కేంద్రాలను పెట్టి వడ్లు కొనుగోలు చేయించిండు. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా రైతులకు అండగా నిలబడ్డ కేసీఆర్ గారిని ఇంత దుర్మార్గంగా అధికారం వచ్చిన సందర్భంలో 2 ఏళ్లలో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఒకరోజు ఫోన్ ట్రాపింగ్ అంటాడు, ఒకరోజు